2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక విద్యుత్ సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ఈ ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సంస్థల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కర సందర్భంగా తలపెట్టిన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు పనులకు సంబంధించిన సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. 2026 మార్చి నాటికి ఏపీ ట్రాన్స్కో పరిధిలో చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అనుబంధ పనుల డిపిఆర్లను అధికార యంత్రాంగం మంత్రికి వివరించింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, నిరంతరత ఉండేలా అన్ని పనులు సమయపాలనతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 2027 మహా గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు చేపట్టేందుకు ఏపీ ఈపీడీసీఎల్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ మంత్రికి వివరించారు. ట్రాన్స్కో ఎస్ఈలు రమేష్, మనోహర్, ఈఈలు నారాయణ, అప్పారావు, నటరాజన్, సిఈ రాంబాబు, సిఈ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెద్దపూలి జనావాసాల మధ్య సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు యంత్రాంగానికి పట్టుబడకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా పులి ఈ ఉదయం భూపాలపట్నం జి ఎర్రంపాలెం పామాయిల్ తోట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున భూపాలపట్నంలో ఆవును చంపేసింది. జి ఎర్రపాలెంలో 3 దూడలపై దాడి చేసి ఒకదాన్ని చంపేసింది. ప్రస్తుతం అమ్మక్క కొండపై ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన రైతు పంతం సత్యనారాయణ ఆవుపై ఈ తెల్లవారుజామున దాడి చేసిందని విషయం తెలుసుకున్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతును పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే 8 గంటలకి ఈరోజు గురువారం ఇక్కడ ప్రస్తుతం అప్డేట్ కానీ చూసినట్లయితే పెద్దపల్లి గురించి ఇక్కడ జీఆర్ఎం పాలెంలో 2 దూడలను చంపేయడం జరిగింది. అందులో ఒక దూడని సకానికి తినండి. ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 3 ఆవులు చంపేసి ఒక దూడని సగం తినేసి మిగతా 2 చోట్ల రక్తం తాగి ఉంది. కాబట్టి ఈరోజు ఆహారం తింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రెస్క్యూ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించొద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు. మీరు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్ని కూడా సెలవులు ప్రకటించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి. ఎవరు కూడా అనవసరంగా ఇక్కడికి వద్దు. ఎందుకంటే ఇప్పుడు తింద కాబట్టి అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. పులిని పట్టుకునేందుకు కొన్ని గంటల్లో రెస్క్యూ టీం జిల్లాకు చేరుకుంటుందని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. డిఎఫ్ఓ అభ్యర్థన మేరకు సంబంధిత ప్రాంతాలకు అవసరమైన పోలీసు బలగాలను పంపిస్తున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ తెలిపారు. పామాయిల్ తోటల్లో పులి దాగి ఉండే అవకాశం ఉన్నందున 500 మీటర్ల పరిధిలోని రైతులు, కూలీలు, గ్రామస్తులు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని అధికారులు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఎస్పీ, డీఎస్పీల సహకారంతో మార్గాలు మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు 10 రూపాయల చొప్పున మొత్తం 5,85,000ను తూర్పుగోదావరి జిల్లా సైనిక్ వెల్ఫేర్ నిధికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ నిధికి విశేష సహకారం అందించిన మెప్మా పీడీ టి కనకరాజు, మెప్మా జిల్లా సమైక్య సభ్యులు, సిబ్బంది మరియు స్వయం సహాయక సంఘాల మహిళలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు కసుమూరు దర్గాలో లంగర్ ఖానా అన్నదానం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి ఫరూక్. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని పిలుపు. విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమికి లేదన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. దాడులు చేసే విష సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని వ్యాఖ్య. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేశాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. నెల్లూరులోని కనుమూరు దర్గాలో లంగర్ ఖానా అన్నదానం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ నలుమూలల నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారని, అన్నదానం ఎంతో మంచి కార్యక్రమం అని, యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించామని తెలిపారు. ఈ స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేక చొరవ చూపారన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధితోనే సాధికారత సాధ్యమని మొదటి నుంచే సీఎం చంద్రబాబు చెబుతుంటారని, కసుమూరులో 1450 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్ అందించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి వారికి మీ అందరూ చూసేటువంటి పరిచయం భాగ్యం కలిగిస్తున్నందుకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అభివృద్ధి ఏర్పాటు తర్వాత స్థలం ఉండే ప్రాంతంలో మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఈ దర్గా కానీ, అదేవిధంగా మహారాష్ట్ర దర్గా కానీ, రాష్ట్రంలో దర్గాలు 5-6 ఉన్నాయి. దానికి ఏదో కొంత ప్రజల నుంచి డబ్బు వస్తూ ఉంది. ఆ డబ్బుతో వారి ఉపాధిని ఏదైనా ఏర్పాటు చేద్దామన్నారు. మంచి ఆలోచనే. ఎందుకంటే కేవలం మిషన్ ఇవ్వడం కాదు, వాళ్ళకు మార్కెటింగ్ కూడా రావాలి. వాళ్ళకి కుట్టడానికి మనం ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా ఆలోచన చేసి ఇది మనకి ఎందుకంటే ఎక్కడ మిషన్లు పెట్టాం. ఇప్పుడు ఈ మిషన్లు పనికిరావు. ఎందుకంటే వాళ్ళు 20 ఎంబ్రాయిడరీ వచ్చేసింది. ఇదేమి చాలా 2,000 కొట్టి ఇచ్చామా. మీరు అధికారం ఉన్నప్పుడు, మన అధికారం ఉన్నప్పుడు 100 ఇచ్చాము. ఇవన్నీ ఇది కాకుండా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఎంబ్రాయిడరీగా వచ్చేస్తాయి. ఒక రైతులు కుడితే ఎంబ్రాయిడరీ తెలిసి 8,000, 10,000 తీసుకుంటారు. ఆ స్కిల్ ఏర్పాటు చేయండి. తర్వాత వాళ్ళ దగ్గర టెక్నికల్ ఉంది. తర్వాత ఈ కార్యక్రమం ఉన్నాయి. ఇది ఆర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. మన భారతదేశంలో మహిళ దగ్గర ఆర్ట్ ఉంది. విధానం చూస్తే మనం ఇంట్లో ముగ్గులు వేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ప్రతి మహిళ బిడ్డ దగ్గర ఆర్ట్ ఉంది. అదేవిధంగా వాళ్ళకు నువ్వు మెహందీ కార్యక్రమం ఏదైతే వాళ్ళకి నేర్పించావో దాన్ని కూడా ఉపాధి కలుగుతుంది. దాన్ని కూడా చేతులు చేస్తున్న మహిళలు అలాంటి టెక్నికల్గా ఆలోచించి మన సీఈఓ ఉన్నాడు. నువ్వు ఇది డబ్బింగ్ కాకుండా, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఇది జరగాలని ఆయన చేస్తాడు. మిగతా దాన్ని మనం ఏం చేస్తాం. మీరు ఉపాధి కాదు పేదవాళ్ళు తీసుకున్నారు. చాలా అట్టడుగున్న వారు ఈ దేశంలో, ఎందుకంటే మన బ్రిటిష్ కమిషన్ కానీ సత్తా కమిషన్ మనంత పేదవారు ఎవరు లేరు. ఈరోజు 500 మంది ఫోన్ చేస్తారు. రేపటి నుంచి భక్తులు ఎంతమంది వస్తారు అంచనా వేసుకొని వాళ్ళకి ఉచితంగా భోజన కార్యక్రమం అజీజ్ భాయ్ ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కసుమూరులో వెంకయ్యనాయుడు గారికి కూడా కసుమూరు దర్గా అంటే చాలా భక్తి. వెంకయ్యనాయుడు గారు కూడా అజీజ్ భాయ్తో మాట్లాడాడంట. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఫరూక్ గారు రావటం, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భోజన కార్యక్రమం ఏదైనా కసుమూరులో బిల్డింగ్ కట్టాలా, ఫంక్షన్ హాల్ ఉండాలా, ఇటువంటి అడిగా. మధ్యాహ్న భోజనం ప్లస్ ఈ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ రెండు అజీజ్ భాయ్కి వచ్చిన ఆలోచన. మేమందరం నిజంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి, ఇప్పుడు కుట్టు మిషన్లో ఆ కుట్టు పని నేర్పించడం. తర్వాత ఒక మాట చెప్పాడు, సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ కొని ఇస్తామని చెప్పారు.
ఆ తర్వాత 2 బ్యాచ్లు అయిన తర్వాత అక్కడ కంప్యూటర్ కోర్సు మిగతా డిజిటల్ కోర్సులు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేస్తాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చెత్త సేకరణకు మంజూరైన 6 ఆటోలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోనే రాయచోటిని ఆదర్శ పురపాలకంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కూటమి నాయకులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలోపు ప్రతి వార్డులో త్రాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలు 100% పరిష్కారం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈరోజు రాయచోటి పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో 6 కొత్త ఆటోలను చెత్త సేకరణ కోసం రాయచోటి మున్సిపాలిటీ ద్వారా సేకరించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 10,000 గృహాలకు సంబంధించి పొడి చెత్త, తడి చెత్తను కలెక్ట్ చేసే విధంగా ఈ ఆటోలు పనికొస్తాయి. దీని ద్వారా సుమారు 20% రాయచోటి మున్సిపాలిటీలో ఉండే చెత్తను సేకరించవచ్చు. దీనికి సుమారుగా ఒక ఆటోకు రోజుకు నెలకు 60,000 చొప్పున 6 ఆటోలు కలిపి 3,60,000 రూపాయలు వ్యయం అవుతుంది. దీని ద్వారా పరిశుభ్రంగా రాయచోటి పట్టణాన్ని చేసుకునేదానికి మనకు దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటికి సంబంధించి ఇంకా CSR ఫండ్స్ కూడా అడిగాము. ఇంకా దాతల ద్వారా ఒక 6 ఆటోలు సేకరించేదానికి నేను చర్యలు తీసుకుంటా. వచ్చే 2-3 నెలల్లోనే 6 ఆటోలను కూడా రాయచోటి మున్సిపాలిటీలో కలిపేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సంబంధిత అధికారులతో అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి గారితో చర్చించడం జరిగింది. రాయచోటి పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ సమస్య, అలాగే సీసీ రోడ్ల నిర్మాణంను త్వరితగతిన పూర్తి చేసేదానికి అతి త్వరలో ప్రణాళికాబద్ధంగా గ్రాంట్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దినదినంగా రాయచోటి పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని మనం పోటీ పడాలనుకున్నప్పుడు తప్పకుండా ఇక్కడ పనిచేసే మ్యాన్ పవర్ అయితేనే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి నిధులు కూడా కావాలి. ప్రభుత్వం ద్వారా తెచ్చేదానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. అలాగే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగానే మా నాయకులు అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా నేను అభ్యర్థన చేస్తా ఉన్నా. రాయచోటి నియోజకవర్గంలో 40% జనాభా ఓట్లు కలిగిన ప్రాంతం రాయచోటి పట్టణమే. రాయచోటి నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది రాయచోటి పట్టణమే. ఏ రోజైతే రాయచోటి పట్టణానికి సంబంధించి ప్రజలకు మనం న్యాయం చేయగలిగితే ఆ రోజే మన పార్టీకి వాళ్ళు పట్టం కట్టిన దానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ వార్డుకు సంబంధించిన నాయకులు ఆ వార్డుల్లో అక్కడున్న సిబ్బందితో, మున్సిపల్ సిబ్బంది అనుకోండి, అలాగే సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ నీటి సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, రోడ్ల సమస్యలున్నా మీరు వాళ్ళ దృష్టికో నా దృష్టికో తీసుకొని వచ్చేప్పుడే న్యాయం జరుగుతుంది. విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం పిరికి పందుల చర్యగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభివర్ణించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు దుష్ప్రచారం చేసినందుకు నిరసనగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినందుకు దాడులు చేయడం అంటే సమాధానం చెప్పుకోలేక పారిపోవడమే అవుతుందని చెప్పుకొచ్చారు. దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే వైసీపీ హయాంలో ఈ కూటమి నాయకులు రోడ్డుపై తిరిగేవారేనా అని ప్రశ్నించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ
కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. పలాన్ని మంచి చేశాం, పలాని సంక్షేమం చేశాం, పలాని అభివృద్ధి చేశాం. ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం. సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం, నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాపు నాయకులైన రాంబాబు మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పగలగొట్టినా ఇబ్బందిలే. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఎట్టంటే మాట్లాడతాడు. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే ఇంక మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది, ఆయన కొడుకు మీ చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు, డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిచిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఇంకెవరైనా మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేశాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం 5 కల్లు గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి షర్మిల పర్యటించారు. గ్రామంలో ఉపాధి కార్మికులతో మాట్లాడారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం ద్వారా కార్మికులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధి హామీని నీరుగార్చేందుకు ముందుగా పథకంగా మార్చడమే కాకుండా కొత్త నిబంధనలు విధించిందన్నారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోతే కేంద్రం కూడా ఈ పథకానికి నిధులు ఇవ్వదని, దీంతో ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గుండెల్లో
ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. వాటిల్లో ఒక పథకమే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో పుట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం ఎంత గొప్ప పథకం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద స్టడీలు, రీసెర్చ్ చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చిన పథకం ప్రపంచంలో ఇంకొకటి లేదు. కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. అంత గొప్ప పథకం. ఇదే కరువు జిల్లాలో, రాయలసీమలో ఫిబ్రవరి 2, 2006 బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో వచ్చి ఈ పథకానికి ఇక్కడ జీవం పోశారు. అంత గొప్ప పథకం. ఇక్కడ పురుడు పోసుకున్న పథకం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించిన పథకం సెకండ్ ఫేజ్ లో దేశమంతా అమలు చేస్తే బ్రహ్మాండంగా అమలైంది. దేశమంతా ఎంతో మంది నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకము ఈ ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ భ్రష్టు పట్టించాలని చూస్తుంది. మహాత్మా గాంధీ పేరున్న పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బీజేపీ పార్టీ విబి గ్రామ్ గా మార్చి, దాని పేరు మార్చి, చట్టాన్ని మార్చి, దాంట్లో ఉన్న విధి విధానాలను మొత్తము మార్చాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ పార్టీ పెట్టబోయే ఈ విబి గ్రామ్ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పథకము గ్రామంలోనైనా ఎవరైనా గ్రామస్తుడు అధికారుల దగ్గరకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే 15 రోజుల్లో పని కల్పించాలి. అలా సంవత్సరానికి 100 రోజుల పాటు కల్పించాలి. పని కల్పించినా లేక పని చేసిన 15 రోజుల్లో బిల్లులు కూడా చెల్లించాలి. ఇది ఉపాధి హామీ పథకం. ఇలా నడిచింది ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టిన విబి గ్రామ్ పథకం ప్రకారము ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి అన్నది గ్రామస్తులకి ఇక హామీ కానే కాదు. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని. ఇది వరకైతే ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామంలోనైనా ఆ గ్రామంలో రోడ్లు కావాలనా, లేక ఆ గ్రామంలో బావి కావాలనా, లేక చేనులో పని చేయాలనా అన్నది గ్రామ సభలో ఉపాధి హామీ ద్వారా ఏ పనులు జరగాలి అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే ఈ కొత్త చట్టం విబి గ్రామ్ చట్టంలో ఇక గ్రామ సభల్లో నిర్ణయాలు ఉండవు. కేంద్రం చెప్తుందట ఎక్కడ పని జరగాలి, ఏం పని జరగాలి, ఏ జిల్లాలో జరగాలి, ఏ జిల్లాలో జరగకూడదు, ఏ గ్రామంలో జరగాలి అని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే పని జరిగినట్టు, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోతే పని జరగనట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది పోయింది అంటే ఉపాధి హామీ అన్నది కాంట్రాక్టర్ కిందికి వస్తుంది. అప్పుడు కేవలం ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ వస్తే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ భీమడోలు హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రణాళిక ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా అని వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కింద బాలికలకు అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. తిరుమల నెయ్యి సరఫరా కఠిన నిబంధనలను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని తిరుమల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. గత వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, బాలాజీ, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తాడేపల్లి ప్యాలెస్కు డబ్బు ముట్ట చెప్పేందుకు ప్లాన్ వేశారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకుల కల్తీ నెయ్యి భాగోతం బయటపడిందన్నారు. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం, భక్తి లేవని ధ్వజమెత్తారు. నెయ్యి కల్తీకి పాల్పడలేదని వైసీపీ నాయకులు అలిపిరి పాదాల చెంత ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండిట్ల అన్నప్రసాదాల కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా
కాంట్రాక్టులో అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా డైరీలో టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందజేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాదాల్లో, లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమి తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీశారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు కోట్లాది రూపాయలు, వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కల్తీ నెయ్యి అనేది మొట్టమొదటగా NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ క్లియర్ చేసి ఒక నివేదిక సమర్పించింది, జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి అనేసి. దీన్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయనే ఒక భావనతో బాధపడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అనేసి ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాను, అంత తప్ప వేరే విధం లేదు. నాకు వైసీపీ వాళ్ళపైన ద్వేషం లేదు, వాళ్ళ భాష, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తనకు వ్యతిరేకమే తప్ప వైసీపీ పైన నాకేమి వ్యతిరేకం లేదు, మనుషుల పైన వ్యతిరేకం లేదని కూడా క్లియర్గా చెప్పడం కూడా. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు కేంద్ర రాష్ట్ర ప్రముఖులను మఠం తరపున ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అహోబిలంలో బ్రహ్మోత్సవాల సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర పెద్దలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అహోబిలంలో ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అటు మఠం తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అహోబిలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రెండో మీటింగ్ కల్లా ఇంతవరకు పనులు జరిగినాయి, ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేశారు, ఏమేమి చేశారు అనేది కూడా మనకు రివ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము, సీసీ కెమెరాస్, అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము, ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టించడము, హెల్త్ క్యాంప్స్ పెట్టించడము, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరగకూడదని అది కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఏవైతే అహోబిలంలో కాటేజెస్, లాడ్జ్లు, ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరఫు నుంచి రేట్ ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవాలకి మేమే ఇవ్వడం జరుగుతుంది. అవి నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ముందర కూడా. సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈసారి పెద్ద పెద్ద నాయకులు విఐపీస్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని, లోకేష్ అన్న గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా ప్రత్యేకంగా మేము మఠం తరఫు నుంచి వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి భయాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అహోబిలం నరసింహస్వామి అహోబిలంలో జరిగే బ్రహ్మోత్సవాలకి అందరూ కూడా కుటుంబంతో రండి. అన్ని ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా దగ్గరుండి మేము చూసుకుంటాము. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మఠం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. స్క్రీనింగ్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. సో లోపలికి రాలేని భక్తులు కొంతమంది బయటనే వెయిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఆ స్క్రీన్స్ లో అన్ని విధాలుగా కూడా లోపల జరిగే కార్యక్రమాలు చూసేదానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము. కొన్ని జాగ్రత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మఠం తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు మీకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు దయచేసి అవన్నీ కూడా పాటించాలా. ఎక్కడ కూడా ప్రదేశాన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము, ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసి ఈ ప్రదేశాన్ని గలీజ్ చేయకుండా శుభ్రతంగా పెట్టుకోవాల బాధ్యత మాకెంతుందో భక్తులు కూడా అంతే ఉందని కోరుకుంటూ అందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో టైంలో అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు కసుమూరు దర్గాలో లంగర్ ఖానా అన్నదానం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి ఫరూక్. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని పిలుపు. విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమికి లేదన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. దాడులు చేసే విష సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని వ్యాఖ్య. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేశాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.